నేను 2012 ఆ టైంలో విజయవాడలో ఇల్లు తీసుకున్నప్పుడు జెమినీలో ప్రిన్సిపల్ ఎడిటర్గా చేస్తూ అప్పటికి శాలరీ 1,00,000 దాటింది కాబట్టి ఈ ఆయా ఏది దాన్ని ఏమంటారు హౌసింగ్ లోన్ వస్తే కొంత ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో తీసుకున్న ఇల్లు అది. ఆ రోజు నుంచి మొన్న లాస్ట్ ఇయర్ దాకా 2024 దాకా ఏ వరదలు లేవు, దర్జాగానే ఉన్నాం. లాస్ట్ ఇయరే వరదల్లో మునిగింది, ఇంకా అది రిపేర్ చేయించుకోవడానికి స్తోమత లేక ఆగానమాట. అది పక్కన పెడితే బేసిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇక భయం అనేటటువంటిది పబ్లిక్లో ఎట్లా ఉంటుంది, ప్యానిక్ క్రియేషన్. నిన్న 4-5 ఫోన్ ఏంటి వరదలు వచ్చేస్తుంటే ఇప్పుడు వేరు కట్టుకపోయిందంట కదా అని. ఏమీ లేదు, ఎక్కడ చెప్తున్నారంటే సోషల్ మీడియాలో వస్తుందండి, వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిందండి అంటే చెప్పా. ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. క్రిందటిసారి జరిగిన ఇదేంటంటే 100 ఏళ్లకు 150 ఏళ్లకు వచ్చేటటువంటి వరదలు కృష్ణానదికి రావడం. అప్పట్లో రోసయ్య గారు ఉన్నప్పుడు వచ్చింది ఒకసారి అంత పెద్ద వరద, మళ్ళీ మొన్న వచ్చింది. అదే సందర్భంలో బుడమేరుకి సంబంధించి ఆల్టర్నేటివ్ కెనాల్ ఎప్పుడో కట్టేశారు, పోలవరంకి లింకప్ చేశారు. ఈ నీళ్ళు వెళ్ళి కృష్ణానదిలో కలవాలి. కృష్ణానది ఇలా ప్రవహిస్తున్నప్పుడు ఇక్కడ కలుస్తాయి ఇవి వెళ్ళి, అంటే మామూలుగా ఇక్కడే ప్రవహిస్తుంటుంది, ఇదంతా ఖాళీగా ఉంటుంది కృష్ణానదిలో, ఇక్కడికి వెళ్ళి ఇలా పడతాయి. కానీ మొన్నటి వరద కారణంగా ఇక్కడ దాకా వరద వచ్చింది, దీంతో ఈ నీళ్ళు ఇక్కడికి వెళ్ళడానికి లేదు, వెనకదంతే. కాబట్టి ఆ రోజున రివర్స్ అయింది, మునుగుతుంది. ఇప్పుడు అంత పెద్ద వరద కృష్ణానదిలో లేదు, మామూలు వరదే ఉంది. అలాగే ఇక్కడ అంత పెద్ద వరద లేదు, సిచ్యుయేషను బుడమేరు దగ్గర కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. బట్ ఈలోపు ప్రచారం పెద్దదయ్యేటప్పటికి పోలీసులు బాధ్యతగా స్పందించారు. అక్కడ మైకుల్లో అనౌన్స్మెంట్లు చేశారు, ఇది ఇట్లాగా బుడమేరు మీద రూమర్లు నమ్మద్దు, సోషల్ మీడియాలో ఏ కట్టలు తెగలేదు, ప్రశాంతంగా ఉండండి అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి పని చేశారు. ఈ పని కనుక లాస్ట్ ఇయర్ చేస్తే ప్రాణ నష్టం ఆగేది, ఆస్తి నష్టం ఆగేది. ఎందుకంటే ఆస్తి నష్టం అంటే ఇంటి దగ్గరది ఏదో ప్రాబ్లమ్ని పట్టించుకోను, కానీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పోయినాయి ఆ రోజున. ఎందుకని ఒక్కసారిగా వరద వచ్చి పడిపోవడం. కానీ ముందు రోజు మధ్యాహ్నమే కట్ట తెగి ఉంది. ఆ కట్ట తెగిన వెంటనే కనుక అప్పుడే పోలీసులు కానీ రెవెన్యూ కానీ ఇన్ఫామ్ చేసి ఉంటే, కార్పొరేషన్ కానీ, ఎవరికి వాళ్ళు పబ్లిక్ డాబాల పైన పెట్టుకునేవాళ్ళ, మిగతాది మునిగిపోకుండా ఉండేవాళ్ళు, ప్రాణాలు కూడా అంతమంది చచ్చిపోయేవాళ్ళు కాదు. సరే జరిగిపోయింది. ఈ ట్రిప్ అయితే భయపడాల్సిన పని లేదు.